మార్పు తీసుకురావాల్సిందిగా మరి యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు, చిన్న కార్మికులు, బీజేపీ కార్మికులు మా సమస్యలు న్యాయమైనవి. ఈ పెండింగ్ సమస్యలు అన్నీ పరిష్కరించాలా, డబల్ డ్యూటీలు నివారించాలా, అన్ని ఖాళీలు ఏసీ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీకి న్యాయమైన కార్మికుల విషయంలో యాజమాన్య నిర్లక్ష్య వైఖరి యాజమాన్య నిర్లక్ష్య వైఖరి యాజమాన్య నిర్లక్ష్య వైఖరి యాజమాన్య నిర్లక్ష్య వైఖరి. ఆర్టీసీలో మరి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర జేఏసీ జనవరి 27న టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. జేఏసీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులకు ఉన్న ప్రధాన సమస్యలైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే నిర్ణయం ఒకటి. అదేవిధంగా మాకు 2017 సంబంధించి పే స్కేల్ చేసినారు, దానికి సంబంధించిన ఏరియర్స్ ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా 2021 పే స్కేలు ఇవ్వాల్సిందిగా మరి అదొక డిమాండు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. బౌలు కష్టపడుతున్న ఫలితం లేకుండా చాలా తక్కువ జీతాలతో ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులు పిల్లల్ని చదివించుకునే పరిస్థితుల్లో కూడా లేరు. అదేవిధంగా మరి బస్సులో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మరి ఈ రోజులో ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. ఆర్టీసీకి విపరీతమైన ఆదాయాలు వస్తుందని చెప్పి యాజమాన్యం ప్రకటిస్తూ ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా బలపడినప్పటికీ మరి ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు, ఆర్థికమైన డిమాండ్లు ఉన్నాయని చెప్పి మరి చర్చలు విలవకుండా డిమాండ్ కోడ్ పేరుతో మా రాష్ట్ర జేఏసీని ఆహ్వానించి కూడా వెనుక పంపించిన పరిస్థితులు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా వెంటనే మరి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ అయినటువంటి ప్రైవేటు పరం చేయకుండా ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కోసం మేము ఉద్యోగుల ఖాళీల భర్తీ కోసం మేము సంస్థను రక్షించుకోవడానికి చేస్తున్న ఈ సమ్మెను మరి రాష్ట్ర యాజమాన్యం ప్రభుత్వం అర్థం చేసుకొని మేము సమ్మెలోకి వెళ్లకుండా నివారించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా మరి మా రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యమైన ఎండీ గవర్నమెంట్ పెద్దలు సజ్జనార్ గారిని ఈ పత్రికా వేదికగా మేము జేఏసీ తరఫున మా రాష్ట్ర నాయకత్వం తరఫున అభ్యర్థిస్తూ ఉన్నాము. దయచేసి సమ్మెలోకి మమ్మల్ని నెట్టివద్దు. ఆర్టీసీ కార్మికులు చాలా సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలు చేస్తున్నారు. మరి ఆర్టీసీలో ఉన్న రావాల్సిన న్యాయమైన సమస్యలు వాస్తవానికి ఆర్టీసీ యాజమాన్యానికి పూర్తి తెలిసి కూడా మరి నెరవేర్చలేని పరిస్థితుల్లో మరి ఉన్నారు. మరి సీసీఎస్లో, ఎస్ఆర్బీఎస్లో, ఎస్బీటీలో, పీఎఫ్లో మరి సీసీఎస్ లోన్లు ఎంత లేట్ అవుతున్నాయో మరి ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల భవిష్యత్తుకు, పెళ్లిళ్లకు, చదువుల కోసం మేము లోన్లు పెడుతున్నాం. ఆ డబ్బుల్ని కూడా ఆర్టీసీ యాజమాన్యం వెంటనే ఆ సొసైటీలకు, అదేవిధంగా పీఎఫ్, ఎస్బీటీ, ఎస్ఆర్బీఎస్కు చెల్లించి మరి ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలా. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు ఎదుర్కొంటున్నటువంటి అన్ని అంశాల్లో ముఖ్యంగా ఉద్యోగ భద్రత ఒకటి, సాఫ్ట్వేర్ టిమిషన్లో సాఫ్ట్వేర్ని కూడా కొంత మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత జీరో టికెట్ల విషయంలో కొంత ప్రకటన చేస్తాయి. మరి మనీ టికెట్ బదులు జీరో టికెట్ రావడం ఎంతోమంది ఉద్యోగాలకు యాదృష్టంగా జరిగిన విషయం మరి ఆర్టీసీ యాజమాన్యానికి కూడా తెలుసు. అయినా కూడా ఎంతోమందిని మరి రిమూవల్స్ చేస్తూ ఉన్నారు. ఆ పద్ధతి మరి ఈ రోజుల్లో కుటుంబాన్ని రక్షించుకునే పరిస్థితిలో చిన్న పొరపాట్లు మామూలు ఎట్టి పరిస్థితుల్లో చేయరు, అవి యాదృష్టంగా జరుగుతున్నాయి. అదేవిధంగా న్యాయమైన డిమాండ్లు అన్ని సమ్మె నోటీసులు ఇచ్చినాయి. యాజమాన్యం పరిష్కరించి యాజమాన్యం మరి రాష్ట్ర ప్రభుత్వం వద్ద వెళ్ళి వివరించి మరి న్యాయమైన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాల్సిందిగా గౌరవ ఎండీ గారికి, అదేవిధంగా ఎండీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇవన్నీ విషయాలు తెలియజేసి సమ్మెలోకి వెళ్లకుండా ఆర్టీసీ కార్మికులకు మరి ప్రయాణికులకు సురక్షిత గమ్యస్థానం చేయడానికి పరిష్కారం చేయాల్సిందిగా గౌరవ ఎండీ గారిని మా రాష్ట్ర జేఏసీ తరఫున అభ్యర్థిస్తా ఉన్నాం.